ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరొక ప్రోగ్రాం చేయడానికి ప్రభు తన కృపను అనుగ్రహించి ఉన్నారు. నేటి ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు పెరికల అనిల్, కెనడా నుంచి ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బాగా ఆశీర్వదించి వర్ధల చేయను కాక. దేవుడు ఆ బిడ్డ యొక్క విద్యల్లో విజయాన్ని ఇచ్చి అన్ని రీతిలుగా బిడ్డని ఉద్యోగ జీవితంలో, వివాహ జీవితంలో స్థిరపరిచి ఆశీర్వదించి ఆ బిడ్డ కావాల్సిన ప్రతి అవసరతను కూడా యేసు నామములో తీర్చాలని మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. అనేకుల మేలు కొరకు, దేవుని పని కొరకు ఈ కార్యక్రమాన్ని రీతిగా స్పాన్సర్ చేసినందుకు ఆ బిడ్డ నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రియులారా, రండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆదికాండము 39వ అధ్యాయము మనం గమనించినప్పుడు, ప్రియులారా, యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపత్యునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద నతని కొనెను. ప్రియులారా, మనం గమనించినప్పుడు యోసేపు యొక్క చరిత్ర క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సంఘాలలో ప్రతి ఒక్కరికి కూడా పరిచయమైనటువంటి వ్యక్తి యోసేపు. మనం గమనించినప్పుడు యాకోబు ఇజ్రాయేలుగా మారిన తర్వాత అతడు తన యొక్క కుమారులందరికన్నా కూడా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరు అంటే కనుక యోసేపు. ఈ యోసేపుని ఎంతగానో ప్రేమించి తన ప్రియమైన భార్య అయినటువంటి రాహేలుకు పుట్టినవాడు కనుక ఎంతగానో ప్రేమించి అతనికి విచిత్రమైన నిలువుటంగి కుట్టించి యోసేపుని దినదినము కూడా ఎంతగానో ప్రేమిస్తూ వచ్చేవాడు. అది గమనించినటువంటి అతని అన్నలు యోసేపు యందు అసూయపడ్డారు. చిన్నవాడులే, పోనీలే, తండ్రి అతన్ని ఇష్టపడుతున్నాడు అని వారు ఆలోచించలేకపోయారు. మన రక్త సంబంధే కదా అని ఆలోచించలేకపోయారు. వారు ఏం చేశారంటే యోసేపు పట్ల పగపట్టిన వారుగా ఉంటూ ఉన్నారు. దానికి తోడు దేవుడు యోసేపునకు జరగబోయే సంగతులను కళల రూపంలో చూపిస్తూ వచ్చినప్పుడు అతడు తను కనిన ప్రతి కళను కూడా తన తల్లిదండ్రులతో, సహోదరులతో పంచుకుంటూ ఉన్నప్పుడు వారందరూ కూడా అతని పట్ల ద్వేషభావాన్ని కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇతనేంటి ఈ రీతిగా కళలు కంటూ ఉన్నాడు, మనందరము కూడా అతని కింద బానిసలుగా ఉంటామా, మన మీద అధికారిగా ఇతను ఉంటాడా, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇటువంటి కళలు ఎందుకు అతను కంటూ ఉన్నాడని చెప్పేసి ద్వేషభావాన్ని పెంచుకున్న వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఒక మనిషిని హెచ్చించాలి అనుకున్నప్పుడు, గణపరచాలి అనుకున్నప్పుడు అది దేవుని యొక్క ఉద్దేశము అయినప్పుడు మనుషులంగా మనం ఎవరము అడ్డగించినా, ఎవరము కాదన్నా కూడా అది ఆగిపోదు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారము ఆ కార్యము సఫలము చేయబడతా ఉంటుంది. ప్రియులారా, మనం గమనించినప్పుడు యోసేపు తన తండ్రి యొద్ద ఎంతో గారాభంగా పెంచబడుతూ అందరి ప్రేమకి కూడా పాత్రుడిగా ఉంటున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన అతని జీవితంలో ఒక తుఫాను, ఎంతో సంతోషంతో గడిచిపోతున్న అతని జీవిత దినాలలో అనుకోని ఒక తుఫాను వచ్చింది. కారణం అతడు కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క ఆ జ్ఞానము, ఆ యొక్క కళలను బట్టి అతడు సహోదరుల చేత ద్వేషించబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మనం గమనించినప్పుడు వారి సహోదరులు పెద్దవారు కనుక వారు చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, చెడ్డ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క యవనుడిగా ఉన్నటువంటి యోసేపు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ చెడు సమాచారం అంతా కూడా తీసుకొని వచ్చి తన తండ్రికి తెలియజేస్తూ, నాయన ఇదిగో ఈ యొక్క సహోదరుడు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నాడు, ఈ యొక్క సహోదరుడు ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, వారు ఇలాంటి చెడ్డ పనులు చేస్తూ ఉన్నారని తండ్రికి చెప్తూ ఉన్నప్పుడు తండ్రి వారిని మందలిస్తూ వస్తుంటే ఆ విషయాన్ని గురించి కూడా వారికి చాలా కోపం వస్తుంది యోసేపుని గురించి. ప్రియులారా, గమనించండి, మనము నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు అనేక మంది శత్రువులు ఉంటారండి. కానీ మనము చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అనేక మంది మిత్రులు మనకి ఉంటారు. చెడగొట్టడానికి చెడిపోయిన స్థితిలో ఉన్న వారిని చూసి ఆనందించడానికి అనేక మంది ఉంటారు. కానీ ఒక నీతిగా, నిజాయితీగా, ఉన్నతంగా బ్రతకాలనుకునే ప్రతి మనిషికి కూడా ఈ లోకంలో అనేక మంది శత్రువులు ఉంటారు. అయినప్పటికీ పర్వాలేదు, మనం దేవుని ఒక మార్గంలో, ఆయన నీతి మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే దేవుడిగా, తగిన కాలమందు ఆయన హెచ్చించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ప్రియులరా, ఆ యోసేపు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఒక దినాన తన తండ్రి ఏం చేశాడంటే, ఇదిగో నీ సహోదరులు మందరం మేపడానికి అరణ్యంలోనికి వెళ్ళారు, నువ్వు ఇది ఆహార పదార్థాలను తీసుకొని నీ యొక్క సహోదరుల యొక్క యోగక్షేమాలు కనుక్కొని రా, వారు ఎలా ఉన్నారో చూసిరా అని చెప్పేసి పంపించినప్పుడు యోసేపు తన తండ్రి మాట చొప్పున తన యొక్క సహోదరులను కనుగొనటానికి అరణ్యంలో గుండా వెళ్తూ ఉన్నాడు. వెళ్ళినప్పుడు వాళ్ళని కనుక్కుంటూ ఆ దారి గుండా వెళ్తా ఉన్నప్పుడు సహోదరులు చూశారు, దూరం నుంచే చూసి, ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తూ ఉన్నాడు, మనందరి గురించి, మనం చేసే ప్రతి పని గురించి నాన్నగారికి ఆ యొక్క సమాచారం అంతా చెప్తా మనల్ని బాగా తిట్టిస్తూ ఉన్నాడు, అతడు ఒక్కడే నీతిమంతుడు అనుకుంటా ఉన్నాడు, మనందరం కూడా పాపిష్టులు
పాపిష్టులమని, పాపిష్టి పనులు చేస్తున్నామని మరి మనందరినీ కూడా చెడ్డ చేస్తున్నాడు. కాబట్టి ఇదిగో మరి మన తండ్రి అతను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆ విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాడు. మనకెవ్వరికి కూడా ఇటువంటిది లేదు, కానీ తనకు మాత్రం ఇవన్నీ కూడా సమకూరుతున్నాయి కాబట్టి ఇతన్ని మనం చంపేద్దాం అనుకున్నారు. ప్రియులరా, ఆ రీతిగా అనుకున్నది ఎవరు? సొంత సహోదరులు, రక్త సంబంధికులే. ఎంత దారుణం అండి! ఈ లోకంలో మనం గమనిస్తే కనుక బయటి వారు కీడు చేయటము మరి ఒక రకమైన బాధ అయితే, సొంత సహోదరులే ఓర్వలేని తనంతో మరి ఒకరంటే ఒకరు ద్వేషం పెంచుకొని సమాధానం లేకుండా జీవించటం అనేది నిజముగా దేవుని దృష్టిలో చాలా పాపముగా ఎంచబడుతుంది. మనం గమనించినప్పుడు జరిగిన విషయం ఏమిటి అంటే, మరి వారు యోసేపుని కనుగొన్నప్పుడు యోసేపుని మరి ఆ యొక్క వస్త్రాన్ని చించేశారు. ఆ యొక్క వస్త్రాన్ని అతని మీద నుంచి తీసివేసి అతన్ని తీసుకొని వెళ్ళి మరి ఒక నీరు లేని బావిలో పడవేశారు. వారు చంపాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారు, కానీ ఎందుకనో ఏం చేశారంటే, వద్దులు ఎంతైనా మన రక్త సంబంధి కదా అని రూబేను చెప్పిన మాటలను విన్నప్పుడు అతన్ని మనం చంపకూడదు, ఆ యొక్క ప్రాణహత్య దోషం మన మీదికి వస్తుంది కాబట్టి అతన్ని మీరు చంపొద్దని చెప్పినప్పుడు ఏం చేశారంటే వీరందరూ కూడా అతన్ని తీసుకొని వెళ్ళి ఒక గుంటలోనికి పడద్రోశారు. అతని యొక్క మరి పై అంగీని తీసివేసి ఒక గొర్రె పిల్లను చంపి మరి ఆ యొక్క రక్తంలో అంగీని ముంచి తన తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఇది నీ కుమారుడిదేనేమో గుర్తుపట్టు, అతన్ని ఏ దుష్టమృగాలు చీల్చివేసి అతడు మరణించాడని చెప్పి నమ్మించాలని చెప్పి మరి తండ్రిని కూడా మోసం చేయటానికి ఈ సహోదరులందరూ కూడా ఏకమైన విధానం మనం చూసినప్పుడు, ఒక నీతి గల వ్యక్తిని, భక్తిగా జీవించే వ్యక్తికి సహోదరులు మరి బయటి వారు అందరూ కూడా శత్రువులుగా ఉన్నటువంటి విషయాన్ని గమనించినప్పుడు చాలా మంది నీతి మార్గంలో నిలవకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. అయితే పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మరి దేవుని కొరకు మనము తృష్ణ కలిగి జీవించాలి. ఎన్ని శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు వచ్చినా కూడా మరి దేవుని కొరకు నిలబడే జీవితం మన జీవితంలో ఉండాలి. గమనించినప్పుడు ప్రియులరా, మరి యోసేపు జీవితంలో అటువంటి శ్రమ వచ్చింది. మరి సహోదరులందరూ కూడా ఏకమయ్యి అతన్ని తీసుకొని వెళ్ళి మరి నీళ్లు లేని ఒక బావిలో పడద్రోశారు. పడద్రోసినప్పుడు అతడు ఎంతగానో బ్రతిమలాడు ఉంటాడు, అన్న నేను కూడా మీ యొక్క రక్త సంబంధినే కదా, నన్ను ఈ రీతిగా ఎందుకు ఈ గుంటలో ఈ రీతిగా పడవేశారు, నా ప్రాణం పోతుంది, నేను చనిపోతాను, కాబట్టి మీరు నా పట్ల కొంచెం కరుణ చూపించండి అని ఎంతగానో బ్రతిమలాడి ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడా ఏమాత్రము కూడా వారు కరుణ చెప్పకుండా తన సొంత సహోదరుని పట్ల క్రూరంగా ప్రవర్తించిన వారుగా ఉంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి యోసేపు ఒంటరిగా విడవబడ్డాడు ఆ గుంటలో కొంత సమయం వరకు. ఆ తర్వాత ఈ సహోదరులందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారంటే, మరి మనం ఎందుకని ఈ యొక్క సహోదరుని ఈ రీతిగా గుంటలో విడిచిపెట్టడం కంటే ఈ దారిని వెళ్ళే బాటసారులకి అతన్ని మనం అమ్మివేద్దాం, ఆ రీతిగా అతని పీడ మనకు విరగడైపోతుంది, మన నుంచి దూరం అయిపోతాడు, మనకు కనపడకుండా వెళ్ళిపోతాడు అని ఆలోచన చేసి ఆ దారి గుండా కొంతమంది ఇష్మాయేలీలు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఒంటెల మీద మరి ఆ గుంటలోంచి మరి చిన్నవాడుగా ఉన్నటువంటి యోసేపును బయటికి తీశారు. దాదాపుగా ఒక 17 సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చు అతనికి. అయితే అయినప్పటికీ కూడా మరి ఆ సహోదరులను ఎదిరించి పారిపోవచ్చు, కానీ అందరూ ఏకమయ్యి తనకి విరోధంగా ఆ రీతిగా కుట్ర చేస్తూ అతన్ని గాయపరుస్తూ ఉన్నప్పుడు యోసేపు హృదయం ఎంతగా గాయపడిందో, ఎంతగా విలపించిందో, ఎంతగా అల్లాడిపోయాడో అనే సహాయ స్థితిలో ప్రియులరా మనం గమనించినప్పుడు నిజముగా అది ఎంత బాధాకరమైన సంఘటన కదండి. మరి ఎందుకు మరి యోసేపు పట్ల వారు అంత కక్ష కలిగి ఉన్నారంటే కారణం అతడు నీతిగా బ్రతుకుతున్నాడు, అతడు పాపం చేయట్లేదు, వీరి యొక్క పాప కార్యాలను బయట పెడుతూ ఉన్నాడు. అందువల్ల అతని మీద ద్వేషంతో, అసూయతో రగిలిపోతూ ఉన్నారు తన సొంత సహోదరులు. మరి పోనీలే చిన్నవాడులే అని చెప్పి వారికి ఏమాత్రము కూడా జాలి లేకుండా పోయింది యోసేపు పట్ల. మరి తీసుకొని వెళ్ళి ఎప్పుడైతే ఆ యొక్క ఇష్మాయేలీలకి అమ్మె వేశారో వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఐగుప్తు దేశానికి చెందిన వారు కనుక ఆ మార్గం గుండా మరి వెళ్తూ ఆ ఐగుప్తు దేశంలోనికి వారు వెళ్ళినప్పుడు మరి రాజదేహ సంరక్షక మరి అధిపతి అయినటువంటి పోతీఫర్ అనేటువంటి వ్యక్తి, ఫరో దగ్గర పనిచేసేటువంటి వ్యక్తికి ఆయా యోసేపుని బానిసగా అమ్మి వేశారు. ఆ దినాలలో బానిసల్ని వారు కొనుక్కొని అన్ని పనులను కూడా వెట్టి చాకిరి చేయించుకునేవాళ్ళు. వారి ఇంట్లో పని, బయట పని, అన్ని రీతులుగా ఒక గృహాన్ని మరి చక్కదిద్దటానికి ఒక బానిసని వారు కలిగి ఉండేవారు. కాబట్టి వారు ఏం చేశారంటే, కొంచెం బలవంతుడిగా, చూడటానికి అందంగా ఉన్నటువంటి ఈ యోసేపుని తీసుకొని వెళ్ళి మరి ఎక్కువ ధరకి పోతీఫర్కి అమ్మి వేశారు. అప్పుడు పోతీఫరు మరి అతన్ని కొనుక్కున్నప్పుడు మనం గమనిస్తే కనుక
యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తీని ఇంట ఉండెను. ఎంత అద్భుతమైన మాట ప్రియులరా. చూడండి, మన సొంత సహోదరులు మనకి కీడు చేయొచ్చేమో, వాళ్ళు మనల్ని విడిచిపెట్టొచ్చేమో, వాళ్ళకి మనకు వ్యతిరేకంగా అయిపోవచ్చేమో, వాళ్ళు మన గురించి చెడ్డ మాట్లాడొచ్చేమో, విరోధంగా ప్రవర్తించొచ్చేమో, కానీ మన దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టని దేవుడు. ఏ స్థితిలో కూడా మనల్ని ఆయన విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయించిన వారిని అన్ని వేళలా కూడా కాచి కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే కనుక యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుతూ అతని యజమానుని ఎంట ఉన్నాడు. ఏ పని చేసినా నమ్మకత్వం, ఏ పని చేసినా యథార్థంగా చేయడము యోసేపు నేర్చుకున్నాడు. ప్రియులారా, గమనిస్తే కనుక నా జీవితం ఎందుకు ఇలాగా అయిపోయింది, మరి దేవుడు నా జీవితంలో ఎందుకు ఇటువంటి శ్రమలను, కష్టాలను, బాధలను తీసుకొని వచ్చాడు, ఆయన నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికలన్నీ ఏమైపోయినాయి, ఎందుకు నేను నా తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయాను, నా సహోదరులు నా పట్ల ఇంత నిర్దయగా ఎందుకు ప్రవర్తించారని అతడు ప్రతిదినం దుఃఖించి కృంగిపోలేదు. కానీ ఏం చేశాడంటే తనకు అప్పగించిన ప్రతి పనిని కూడా నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. ఆ ప్రతికూల పరిస్థితిని కూడా ధైర్యంతో ఎదుర్కొంటూ ఉన్నాడు. దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. తన నీతిని, తన భక్తిని, తన నిజాయితీని, తన యథార్థతను విడిచిపెట్టకుండా యోసేపు పరాయి దేశంలో కూడా మరి తన యజమానుని ఇంట నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. తను నమ్మిన దేవుని యొక్క సన్నిధిని ప్రతి దినము కూడా అనుభవిస్తూ ఆయన యొక్క కృప కొరకు కనిపెడుతూనే ఉన్నాడు. సహజంగా మనమైతే ఏం చేస్తాం చెప్పండి, ఒక చిన్న ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ కష్టం రావాలి, నాకే ఎందుకు పరిస్థితి ఈ రీతిగా సంభవించింది, దేవుడు ఏం చేస్తున్నట్లు, ఎందుకు నన్ను ఇలా విడిచిపెట్టేశాడని మనం అంగలారుస్తాం, ఏడుస్తాం, పెడబొబ్బలు పెట్టేస్తూ ఉంటాం. కానీ యోసేపు ఆ దినాన ఆ రీతిగా చేయలేదండి. దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు. అయ్యో దేవుడు నన్ను మరచిపోయాడే అనుకోలేదు, కానీ దేవుడు తనని జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా ఒక రోజున నిలబెడతాడు. తన స్థితిగతులు, ప్రతి పరిస్థితి కూడా దేవుని చేతిలోనే ఉన్నవి అని యోసేపు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన యజమానుని ఇంట వర్ధిల్లుచు ఉన్నాడంట. నిజమే కదా ప్రియులరా, దేవుడు మన జీవితాలలో ఉంటే ఎవరు ఉన్నా లేకపోయినా, సొంత సహోదరులు విడిచిపెట్టిన, తండ్రి ఇంటి నుంచి నువ్వు దూరంగా ఉన్నా, మరి నీ ప్రియమైన వారు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా కూడా దేవుడు ఒక్కడ మనకు తోడై ఉంటే మన జీవితాల్లో ఆశీర్వాదం, ఆయన ఒక్కడు మనకు తోడై ఉంటే మన జీవితాల్లో వర్ధిల్లే జీవితాలుగా మనవి ఉంటాయని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకొని ప్రతికూల పరిస్థితుల్లో కూడా, బలహీన సమయాల్లో కూడా మనం దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి బలపడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ప్రియులరా, మనం గమనించినప్పుడు చూడండి, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఎంత అద్భుతమైన సాక్ష్యము! ఒక అన్యుడైన యజమానుడు ఈ బానిసగా ఉన్నటువంటి యోసేపుని గమనిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ ఇంట యోసేపు అడుగుపెట్టాడో, అడుగుపెట్టిన మరుక్షణము నుంచి కూడా తన ఇంటిలో ఆశీర్వాదం, తన ఇంటిలో ఉన్న ప్రతి వ్యాధి తొలగించబడటం, తన ఇంటిలో ఒక గొప్ప సంతోషం ఏదో ఆ ఇంటిలోనికి రావడం అనేది ఆ యజమానుడు గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క బానిస నమ్మకత్వాన్ని బట్టి ఆయన దేవుడు మరి అతనికి తోడై ఉన్నాడు. దాన్ని బట్టి నా కుటుంబంలో ఆశీర్వాదం వస్తుంది అని చెప్పి యోసేపుని గౌరవించటం మొదలుపెట్టాడు, నమ్మడం మొదలుపెట్టాడు. పూర్తి బాధ్యతని, తన ఇంటి బాధ్యత అంతా కూడా యోసేపుకి అప్పగించేశాడు. చూడండి, అంతేకాకుండా అతని కటాక్షము, యజమానుని కటాక్షము బానిసగా ఉన్న యోసేపు మీద కలిగినది. ఎందుకు అంటే అతను చేస్తున్న ప్రతి పనిని కూడా యెహోవా సఫలం చేస్తున్నాడు, అతని దేవుడు సఫలం చేస్తున్నాడు. అతని దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి మరి యోసేపు యొక్క దేవుడు అతనికి తోడై ఉన్నాడన్న విషయాన్ని యజమానుడు కూడా తెలుసుకున్నవాడై అతనికి గౌరవాన్ని ఇవ్వటము మొదలుపెట్టాడు. నిజమే ప్రియులరా, ఈ లోకంలో మనుషులు నిన్ను అవమానపరచాలని, వాళ్ళు నిన్ను త్రోసివేయాలని, నీ పీడ విరగడ చేసుకోవాలని రకరకాల కుట్రలు, పన్నాగాలు పన్నిన వారై నిన్ను వదిలించుకోవాలని, మరి నీ యొక్క జీవితాన్ని నాశనం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారేమో. కానీ నేను చెప్పనా, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి కటాక్షము మన మీద ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా సఫలత ఉంటుంది. నీవు ఒక విద్యార్థిగా ఉండి చదువుకుంటూ ఉన్నావా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుడు నీ విద్యలో విజయాన్ని ఇస్తాడు, నిన్ను అన్ని విషయాల్లో తలగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలాన్ని నిన్ను బట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా,
సహోదరి, నీవు దిగులు పడకు, నీవు చింతపడకు. నీవు ఒక ఉద్యోగస్తుడివా, ఒక ప్రదేశంలో ఉద్యోగం చేసే ఒక స్త్రీవా, మరి ఒక ఇంటిని చక్కపరుచుకునే ఒక మంచి ఇల్లాలివా, మరి నువ్వు ఏ విధమైన పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా నీవున్న ప్రతి స్థలాన్ని, ప్రతి గృహాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. కారణం నీవు నీ యథార్థత జీవితంలో నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తున్నావు కాబట్టి. దేవుని యందు నమ్మిక ఉంచమని ఆయన ఎన్నడూ ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా సిగ్గుపరచని దేవుడు. కాబట్టి ప్రియులరా, ఇట్టి ఘనమైన దేవుని మనం కలిగి ఉన్నందుకు మరి మనం చేసే ప్రతి పనిని కూడా సఫలము చేసి మన అధికారుల దృష్టికి, మరి మన యజమానుల దృష్టికి మనల్ని ఘనమైన వారిగా చేసేటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా దేవుని యందు విశ్వాసంతో మనము ముందుకే సాగిపోయే వారముగా ఉండగలగాలి. మరి మనం చూసినప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, యోసేపు యొక్క అధికారి యోసేపు మీద అతనికి కటాక్షం కలిగాను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఎంత అద్భుతమైన మాట ప్రియులరా, ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మరి దేవుని వాక్యం ఇది. మరి యోసేపుకు దేవుడు తోడై ఉండినప్పుడంట అతను ఉన్న ప్రతి స్థలము ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంది. అతని పొలములోనికి వెళ్తే పొలములో ఆశీర్వాదం, ఐశ్వర్యము. మరి అతడు ఇంటిలోనికి వచ్చినప్పుడు ఇంటిలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఎంతో అనుకూలంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉంది. ఇదంతా కూడా యజమానుడు గమనించుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ బానిస బాలుడు యోసేపు నా గృహంలోనికి వచ్చాడో నాకు కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడింది, నాకు కలిగినది సమస్తము కూడా రెట్టింపు అయింది, ఐశ్వర్యం వచ్చింది, ధనఘనతలు వచ్చినాయి, నా జీవితంలో శాంతి సంతోషాలు వచ్చినాయి. కాబట్టి ఈ వ్యక్తిని నేను గౌరవించాలి. అతన్ని బానిసగా కాకుండా ఆ ఇంటి యజమాని ఏం చేశాడంటే, ఇతడు నాకుంటే ఇంక దేని గురించిన ఆలోచన కానీ విచారం కానీ నాకు అవసరమే లేదనుకొని ఇంటికి యజమానుడిగా ఉన్నటువంటి పోతీఫరు ఏం చేశాడంటే పక్కకు తొలగి యోసేపుని ఆ ఇంటికి అధికారిగా, యజమానునిగా నియమించాడు. అతని అధికారం లేకుండా అతని ఇంటిలో ఒక్కరు కూడా చెయ్యి ఎత్తడం కానీ దించడం కానీ చెయ్యకూడదనేంత మరి ఒక బానిస బాలుడు ఎక్కడో గుర్తింపు లేకుండా ఉండవలసినటువంటి వ్యక్తి ఆ గృహములో అధికారిగా, యజమానుడిగా నియమించబడ్డాడు. కారణం దేవుని కొరకు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. తన సొంత సహోదరులే సొంత ఇంటి నుంచి అతన్ని దూరపరిచారు, కానీ ఎక్కడో ఒక పరాయి దేశంలో పరాయి వ్యక్తి ఇంటిలో యజమానుడిగా చేయబడ్డాడు యోసేపు. కారణం అతడు కృంగిపోలేదు, దేవుని యందు నిరీక్షణ ఇచ్చాడు. నీవు దేవుని యందు కలిగి ఉన్న నిరీక్షణ నిన్నెప్పటికీ సిగ్గుపరచదు, సరిగదా నిన్ను ఘనపరుస్తుంది. ఈ మాటను బట్టి దేవుని నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రియులారా గమనించండి, మరి సమస్తము కూడా ఆయన చేతికి అప్పగించినప్పుడు మరి మనం గమనిస్తే ఎప్పుడైతే మన జీవితంలో ఆశీర్వాదం వస్తుందో, ఎప్పుడైతే మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి వస్తుందో అప్పుడు మనకి శోధన వస్తుందండి. ఖచ్చితంగా శోధన వస్తుంది. ఏ రీతిలో వస్తుంది అనేది మనం ఊహించలేం, కానీ యోసేపుకు కూడా శోధన వచ్చింది. అది తన యజమానురాలు నుంచి వచ్చింది. సొంత తల్లిలా భావించుకుంటూ తల్లి ప్రేమను ఆమెలో చూసుకున్నాడేమో యోసేపు, కానీ ఆ స్త్రీ ఏం చేసిందంటే కపటమైన మనసు కలిగి యోసేపు పట్ల మరి ఆ బలంగా, అందంగా, చూడడానికి సుందరంగా ఉన్న ఈ యవ్వనస్తుని పట్ల ఆమె మోజుపడి ఏం చేసిందంటే యోసేపుని పాపం చేయడానికి ప్రేరేపించింది. పాపాన్ని మరి ఆమె ఏం చేసిందంటే పాపపు చూపులతో మైమరిపింపచేసి అతన్ని తన వశము చేసుకోవాలి అనుకుంది. కానీ యోసేపు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆమెకి లొంగలేదు. ప్రతి దినము కూడా అతనితో మాట్లాడుతూ ఉంది. మరి తన యొక్క భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నప్పటికీ యోసేపు ఏం చేస్తున్నాడంటే ఆ పాపపు తలంపుల నుంచి తను తాను ఎప్పటికప్పుడు దేవుని యొక్క ప్రసన్నత ద్వారా శుద్ధి చేసుకుంటూ మరి పాపం నుంచి దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ స్త్రీ ఏం చేసిందంటే ఎలాగైనా తన పట్టుదలను నెగ్గించుకోవాలని చెప్పి ఒక దినాన యోసేపుని పట్టుకున్నప్పుడు అతను ఏం చేశాడంటే మరి ఆ పాపము చేసే పరిస్థితి అతని జీవితంలో ఎంతో భయంకరమైన శోధన. అది ఆ బలహీన సమయంలో గనక యోసేపు లొంగిపోయి ఉండుంటే గనక అతని సాక్ష్యం మరోలా ఉండేది. ప్రియ యవ్వనస్తుడా, ఎటువంటి బలమైన శోధన నీ జీవితంలో ఉన్నప్పటికీ మరి పాపము చూడటానికి కన్నులకు ఎంతో ఇంపుగా, రమ్యమైనదిగా, సుందరమైనదిగా,
ఆకర్షణీయమైనదిగా కనబడుతూ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దాని నుంచి తప్పించుకోలేక పాపపు ఆధీనంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు, పాప బంధకాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అవి నిన్ను బంధించి వేస్తే ఆ పాపం అనేది ఊబి లాంటిది. నువ్వు ఎప్పుడైతే అందులోనికి దిగటం మొదలు పెడతావో అది నీ ప్రాణాలను లాగేసుకుంటుంది. కాబట్టి ఆ పాపం ఏ విధమైన పాపం అయినప్పటికీ, శరీరాశ, నేత్రాశ, జీవపుడమం ఏదైనప్పటికీ కూడా మరి నీవు దానిని నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసి నువ్వు పారిపోగలిగినట్లయితే గనక దేవుడు నీ పట్ల కలిగిన ఉన్నతమైన ప్రతి ఉద్దేశాన్ని కూడా నీవు నెరవేరుస్తావు, దేవునికి మహిమకరంగా జీవిస్తావు. ఒక్క క్షణము కోసం నీవు పాపంలో ఆనందించాలి అనే తలంపుతో కనుక ఏమవుతుందిలే, ఎవరు చూస్తారులే, ఏదో నేను దేశంలో ఉన్నాను, నాకు వీళ్ళ దయా దాక్షిణ్యాలు కావాలి కాబట్టి ఏముంది ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ఆమెను సంతోష పెట్టగలిగితే నా యొక్క శారీరకంగా నేను సుఖపడతాను, ఆమెను సంతోషపరుస్తాను, మరి మనుషులందరి మీద కూడా నేను పెత్తనదారుగా ఉండిపోతాను అనేసే ఆలోచన కనుక అతను చేస్తున్నట్లయితే మరి పరిస్థితి వేరుగా ఉండేది. కానీ అతను అనుకున్నాడు, ఇది కేవలము పాపకార్యము, దేవునికి విరోధమైనటువంటి పాపము, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఎంత అద్భుతమైన మాట ప్రియులరా. మరి మనం చూస్తే కనుక ఆమె అతన్ని పట్టుకున్నప్పుడు ఏ విషయంలో కూడా ఆమె మాట వినకుండా పారిపోయాడు అక్కడ నుంచి. మరి చూస్తే అతడు తన పై వస్త్రము ఆమె చేతిలోనే విడిచిపెట్టేసి మరి పారిపోయాడు. ఎందుకు అంటే, నీవు తప్ప సమస్తము కూడా ఈ గృహంలో నాకు అప్పగించబడింది, ఒక తల్లిలా నేను నిన్ను భావించాను, కానీ అమ్మ నువ్వు నా పట్ల ఈ రీతిగా ప్రవర్తించడం తప్పు, నాతో పాపం చేయాలనుకోవడం తప్పు, కాబట్టి నువ్వు ఈ రీతిగా ప్రవర్తించవద్దని ఆమెతో చెప్పినప్పుడు ఆమె చెప్పిన మాట వినలేదు. మరి ఏం చేశాడంటే యోసేపు ఆ పాపం నుంచి పారిపోవటానికి మరి ఈ మాట చెప్పాడు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో చెప్పి అక్కడ నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. కారణం, దేవుణ్ణి ప్రేమించిన వారు పాపాన్ని ఏమాత్రము కూడా అనుమతించలేరు తమ జీవితంలో. ఒకవేళ పాపపు ఊబిలో నీవు వెళ్ళిపోయినా, ఒకవేళ ఆ పాపంలో నీవు పడిపోయినా వెంటనే దేవుని వైపుకి తిరిగి నువ్వు క్షమాపణ కోరుకొని ఆ పాపంలోంచి బయటికి వచ్చేస్తావు. ఎందుకంటే నువ్వు ఉండలేవు అక్కడ. కారణము, మరి నీతికి పాపానికి ఏమి పొత్తు కూడా లేదు. మరి మనం గమనించినప్పుడు యోసేపు ఆ రీతిగా పాపం నుంచి పారిపోయాడు. మరి ఇంకా ఎక్కువైన నింద అతని మీదికి వచ్చింది. మరి ఎప్పుడైతే తన సహోదరులు పాపం చేస్తూ ఉన్నప్పుడు సహించలేకపోయాడో ఏమైపోయాడు, గుంటలోనికి వెళ్ళిపోయాడు, కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, దేశం కాని దేశానికి వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయాడు. నీతిగా బ్రతుకుతూ భక్తిగా బ్రతుకుతున్న వారి జీవితంలో ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని శోధనలు వస్తాయో యోసేపు జీవితమే మనకి మరి ఒక మాదిరికరమైనదిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. మరి తన యజమానుని ఇంటిలో ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఆశీర్వాదకరంగా ఉన్న ఈ వ్యక్తి మరి యజమానుని భార్య పాపానికి ప్రేరేపించినప్పుడు ఒప్పుకోనందున ఏమైపోయాడంటే చెరసాల పాలైపోయాడు. మరలా అతని జీవితంలో ఇంకొక శోధన, ఎంతో బాధ అయినప్పటికీ కూడా యోసేపు ఏం చేశాడంటే మరి దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు. మనుషుల కోరికని నెరవేర్చడం కోసం తన్ను తాను ఇది చేసుకోలేదు, కానీ అప్పగించుకోలేదు, కానీ దేవుని కొరకు, దేవుని సంతోష పెట్టడం కొరకు మరి పారిపోయిన వాడుగా ఉంటున్నాడు. పాపం నుంచి చాలా దూరం అతను పారిపోయాడు. కారణం, మరి దేవుణ్ణి ప్రేమించాడు. మరి మనం చూసినప్పుడు దాని పర్యవసానం ఏం జరిగింది అంటే అతడు చెరసాలలో వేయబడ్డాడు, ఒక దోషిగా ఎంచబడ్డాడు. కానీ దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చెరసాలలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే అది ఏ ప్రదేశమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ గృహమైనా, మరి ఏదైనా కూడా ఆయన కృప మనతో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మనల్ని ఏమీ చేయలేరు, కదిలించలేరు. మనం చూసినప్పుడు యోసేపు చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ మరి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అక్కడ కూడా మరి దేవుణ్ణి నిందించలేదు. ఎందుకు ప్రభా, ఎందుకు దేవా నా జీవితంలో ఇన్ని కష్టాలు, నీవు నా పట్ల కలిగిన ప్రణాళికలన్నీ ఏమైపోయినాయి, నేనెందుకు ఈ రీతిగా శిక్షించబడతా ఉన్నాను, నువ్వెందుకు నన్ను మర్చిపోయావని ఏడవలేదు, పెడబొబ్బలు పెట్టలేదు. కానీ అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అతను జ్ఞాన వివేకాలు గల హృదయాన్ని ఇచ్చాడు, కలల భావం చెప్పగలిగిన పరిస్థితి ఇచ్చాడు. అక్కడ ఇద్దరు కళలు వచ్చినప్పుడు వారి యొక్క భావాన్ని తెలియజేసి ఆ రీతిగా వారి కళలు నెరవేరినప్పుడు, అయ్యా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోనండి, మీరు రాజుగారితో నా గురించి మనవి చేయండి, నేనే తప్పు చేయలేదని ఒక్కసారి రాజుగారితో చెప్పండి నా పక్షంగానే అన్నప్పుడు వారు మేలు పొంది వారు కూడా మర్చిపోయారు. యోసేపు జీవితంలో ఎంత శ్రమ, శోధన, బాధ, దుఃఖము, కన్నీరు ఉన్నప్పుడు దేవా నాకెందుకు ఇటువంటి పరిస్థితి ఇచ్చావని ఏడవలేదు, దేవుని దూషించలేదు, నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుణ్ణి సేవించే వారికి, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కొలుగుడకై సమస్తాన్ని కూడా సమకూడి జరిగించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన ఆలోచన కొరకు, ఆయన సమయం కొరకు మనం కనిపెట్టగలిగినప్పుడు తగ్గిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పుడు జరిగిన సంఘటన
మరి ఫరోకి కలలు రావడం, వారు తమ తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకొని ఆనాటి పానదాయకుడు, అయ్యా ఈరోజు నా తప్పును జ్ఞాపకం చేసుకుంటున్నా, ఇదిగో మీరు నన్ను చెరసాలలో వేసినప్పుడు నేను తప్పు చేశానని అక్కడున్న ఒక బాలుడు నాకు ఈ రీతిగా సెలవిచ్చాడు, నా కళ నాకు నెరవేరింది, అతడు నిజముగా చెప్పిన రీతిగానే జరుగుతుంది, మీ కళలను అతను వివరించి మీకు చెప్పగలడని చెప్పినప్పుడు ఫరో యోసేపుని పిలిపించటం, ఎప్పుడైతే యోసేపు న్యాయమైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చాడో మరి ఇచ్చినటువంటి జవాబు నచ్చినటువంటి ఫరో అతన్ని హెచ్చించటం, గణపరచటం, ఆ దేశానికే అధిపతిగా నియమించబడటం మనం గమనించినప్పుడు దేవుని ప్రణాళిక మన పట్ల ఎంతో ఉన్నతంగా ఉంది. మరి మనం గమనిస్తే విల్సన్ అని పిలువబడేటువంటి ఒక వ్యక్తి ఒక దినాన అతను ప్రతిరోజు కూడా ఒక మిల్లులో పనిచేసేవాడంట. ఒకరోజు ఆ యజమాని ఏం చేశాడంటే అతన్ని పిలిచి జీతం ఇచ్చేసి, నాయన రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ అవసరత మాకు లేదు, మాకు పనివారు ఎక్కువైపోయారు, ఇంకా నువ్వు పని మానేసి అని చెప్పినప్పుడు అతని ఇంటికి వెళ్ళి ఎంతగానో దుఃఖించాడు. అయ్యో నా జీవనోపాధి పోయింది, నా జీవితంలో ఎందుకింత తుఫాను వచ్చింది, రేపటి నుంచి నేను ఎలాగ బ్రతకాలి అని ఎంతో మరి బాధతో వేదంతో ఉన్నప్పుడు అతని భార్య చాలా ప్రేయర్ఫుల్ అనమాట. ఆమె మంచిగా ప్రార్థనాపూర్వకంగా ఉండేటువంటి స్త్రీ కాబట్టి, అయ్యా నువ్వు దుఃఖపడవద్దు, మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము, దేవుడు మనకు జవాబిస్తాడని చెప్పినప్పుడు ఇద్దరు కలిసి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించారట. ఇద్దరు ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి ఒక ఆలోచన కలుగు చేశాడు. ఏంటి అంటే అతనికి ఒక చిన్నపాటి స్థలం ఉంటే ఆ చిన్న స్థలంలో ఒక హోటల్ లాంటిది ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగించినప్పుడు అతడు ఆ రీతిగా మెల్లమెల్లగా ఒక చిన్న హోటల్ని స్టార్ట్ చేశాడు. చేసినప్పుడు అది ప్రతిరోజు కూడా ఎంతో దినదినంగా మరి ఆశీర్వదించబడుతుంది. కారణం వారు దేవుణ్ణి ముందు పెట్టుకుని తమ ప్రయత్నాన్ని ప్రారంభించారు. కాబట్టి జరిగిన విషయం ఏమిటి అంటే కొంతకాలం గడిచిపోయింది, చాలా బ్రాంచెస్ అతను స్టార్ట్ చేశాడు. ఈ రోజున ప్రపంచంలో 4300 హోటల్స్ కలిగిన హాలిడే ఇన్ అని పిలువబడుతున్నటువంటి ఆ గొప్ప హోటల్స్కి యజమానిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతడు తన కష్ట సమయంలో కృంగిపోకుండా ఇంకా నా జీవితం అయిపోయింది ఇంతటితో అని నిరాశ చెందకుండా దేవుని చేతిలో తన ప్రతికూల పరిస్థితిని పెట్టాడు. దేవుడు అతని ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలము చేశాడు, ఆశీర్వదించాడు. అందుకే ప్రియులారా, మనం గమనించినప్పుడు దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను మర్చిపోయాడని నీవు అనుకోనవద్దు. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. చెరసాలలోంచి సింహాసనానికి యోసేపును హెచ్చించిన దేవుడే ఈరోజు నీవు నేను సేవించే ఘనమైన దేవుడు. కాబట్టి ఆ రోజు యోసేపు ఏ రీతిగా నమ్మకంగా జీవించాడో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని పట్ల విశ్వాసంతో సాగిపోయాడో, అటువంటి నమ్మకత్వాన్ని మనం కనపరచగలిగినప్పుడు, యథార్థమైన భక్తి చేస్తూ దేవుని కొరకు కనిపెట్టగలిగినప్పుడు తగిన కాలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ తల ఎత్తి నీ చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చించి ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నీవు నేను ఆయన సన్నిధిలో ప్రతినిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విశ్వాస జీవితంలో సాగిపోవటానికి దేవుడు తన కృపను మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. నీవు సెలవిచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, యోసేపు యొక్క నమ్మకత్వాన్ని ప్రభా నాయన నీవు ఘనపరిచిన దేవుడిగా ఉంటున్నావు. నిన్ను ఆశ్రయించడం ఎన్నడూ సిగ్గుపరచిన దేవుడు అయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న అనేక మంది నాయన దుఃఖములో కన్నీరులో మా దేవుడు మమ్మల్ని ఎందుకు మర్చిపోయాడు, మా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదని చెప్పి వారు దుఃఖములో కన్నీటిలో తండ్రి నాయన నిరాశలో ఉన్నారేమో, వారిని దర్శించండి. తగిన కాలములో తండ్రి ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి బహుమానాన్ని మీరే దయచేయండి ప్రభా నాయన. సమస్తాన్ని కూడా ఆయన సమకూర్చి జరిగించే దేవుడు నీవు మా పక్షంగా ఉన్నామనే నిరీక్షణతో సాగిపోయే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, మరి ముఖ్యంగా నేటి దినాన్ని నాయన ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రియ యవనస్తుడు అనిల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. దూరదేశంలో తండ్రి నాయన తండ్రి ఇంటికి దూరంగా నాయన ఆ బిడ్డ నివసిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి పాపము నాయన అతన్ని ప్రవేశించుకుని అతని చుట్టూ నీ పరిశుద్ధాత్మ అగ్ని కావలి ఉంచండి. విద్యల్లో విజయాన్ని దయచేయండి. ఆ బిడ్డ చేసిన ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలము చేసి ఆశీర్వదించి వర్ధల చేసి మంచి జ్ఞానంతో నింపండి ప్రభా నాయన. ఆ బిడ్డ చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా నాయన నీవు సఫలము చే అయా. విద్యను మిగుంచుకొని ప్రభా నాయన మంచి ఉద్యోగ జీవితంలో బిడ్డ ప్రవేశించడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన ఆ బిడ్డ చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రభా నాయన నీవు జ్ఞాపకము చేసుకుని తగిన కాలంలో ఆ బిడ్డకు రావాల్సిన ప్రతి మంచి బహుమతిని మీరు దయచేసి మీరే సమస్త మహిమయు ఘనత ప్రభావాలు పొందుకోమని, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన నీ దీవెన ఆశీర్వాదాన్ని ఉంచమని యేసు నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు వేడి అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ తండ్రి. ఆమేన్.